నమస్కారం. రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే విలువ ఉంటుంది. మాట్లాడి ఆలోచిస్తే కష్టం అవుతుంది. ఇంకా నడుస్తుంది ఒక్క నేల కాలు కడగనేల అని సామెత గతంలో అందుకనే ఉంది. తెలంగాణలో ఎమ్మెల్సీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు కల్వకుంట్ల కవిత పవన్ కళ్యాణ్ గురించి ఒక జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూ ఇస్తూ నోరు జారింది అని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ మీద ఒక రకంగా నోరు జారింది. ప్రశ్నగా ఏదైనా కావచ్చు, నేను దాని మీద కామెంట్ చేయనంటే అయిపోయేది. కానీ నాట్ సీరియస్ పాలిటీషియన్ అని చెప్పి ఆయనను, దాంతోపాటు దురదృష్టవశాత్తు ఆయన సీఎం అయ్యారు, అన్ఫార్చునేట్లీ అని అంటారు. సీఎం అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారని చెప్పి. అంటే సీరియస్ పాలిటీషియన్ అంటే ఏం చేయాలి అనే ప్రశ్న వస్తుంది. ఆమె స్థాయి తక్కువ ఎక్కువ, జనసేన బీఆర్ఎస్ నాయకుల మధ్య ఇప్పుడు పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతుంది, మాటల యుద్ధం. కవిత గురించి అవాకులు చవాకులేమో జనసేన వాళ్ళు వెళ్తున్నారు. ఇటు జనసేన మీద ఇటు పక్కన మరి డిఫెన్స్ చేసుకోవాలి కదా, డిఫెన్స్లో బీఆర్ఎస్ నాయకులు కూడా అప్పుడప్పుడు నోరు జారుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి. కొందరు వైజ్ మెన్ కూడా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. కానీ జనసేన నాయకులు మాత్రం చాలా పెట్టేగిపోయి కవిత సరిపోతుందా, అసలు కవితకున్న అర్హత ఏమిటి అని కొందరు అనలిస్టులు కూడా కవిత మా ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీ అని మాట్లాడిన సందర్భం అనేది నాకు తప్పు అంటున్నారు. ఎందుకంటే ఎవరైనా సరే ఎవరి గురించి అయినా ప్రజాస్వామ్యయుతంగా కామెంట్ చేయడం తప్పు కాదు. ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం. పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం, టామ్ 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 అన్నారు శ్రీశ్రీ మహాకవి. మరి అటువంటప్పుడు కవిత స్థాయి ఏమిటి అని నిర్ణయించాల్సిన అవసరం లేదు. ఆ లెక్కన పవన్ కళ్యాణ్ కంటే కవిత సీనియర్ పొలిటీషియనే. ఎమ్మెల్సీ ఉన్నదా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన ఉన్నాడు కనుక ఆ స్థాయిల భేదమా అని పక్కన పెట్టి మనము ఎనలిస్ట్గానో లేకుంటే సామాన్య పౌరుడుగానో మనం భారతదేశ ప్రధానమంత్రి కాదు, అమెరికా అధ్యక్షుడి మీద కామెంట్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. వ్యక్తిగతంగా మాట్లాడదు, వ్యక్తిత్వ హననం చేయదు తప్ప రాజకీయ విధానాల మీద ఎవరు మాట్లాడినా ఎవరి స్థాయి ఎవరు నిర్ణయించడానికి అవసరం లేదు. అందుకని కొందరు అనలిస్టులు ఈ పేరు మీద ఆమెను ఇది ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీ డిప్యూటీ సీఎంని విమర్శిస్తారా అనే మాటలు మాట్లాడుతున్నారు. అది అస్సలు సరైనది కాదంటున్నాను నేను. వాళ్ళ విజ్ఞతకి వదిలిపెట్టినా కూడా ఇట్లాంటి కామెంట్స్ వస్తున్నాయి. ఈ జనసేన నాయకులు అయితే పూర్తిగా మా కల్వకుంట్ల కవితను పూర్తిగా బజార్కి ఇస్తున్నారు. అంటే ఈమె ఆ మాటలు అనకపోయేది ఉండే అనొద్దు కూడా అంటున్నాను. సీరియస్ పాలిటీషియన్ అంటే మరి లిక్కర్ స్కామ్ చేయాలన్నా, లేకుంటే పూర్తిగా రాజకీయాల మీద బతకాలా, ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి. ఆమె ఒక్క మాట అంటే 10 మాటలు వస్తాయి కదా. ఇప్పుడు తమలపాకుతో నువ్వు ఇట్లా అంటే తలుపు చెక్కతో నేను ఇట్లా అంటాను, 2 వస్తాయి అంటున్నాను. కవిత కామెంట్ చేయాల్సిన అవసరం లేకుండే చేశారు, ఇది తప్పు. కానీ ఆమె స్థాయిని నిర్ణయించి ఆమె ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీ అనేది అంతే తప్పే. కానీ ఆమె మాట జారింది, వెనక్కి తీసుకునే అవకాశం అనేది లేదు. తీసుకున్నా కూడా అది కృతజ్ఞంగా ఉంటుంది తప్ప ఇంకోటి ఏం లేదు. కానీ ఇప్పుడు ఏమొస్తుంది అంటే ఇద్దరి మధ్యన ఈమె మాట దూరింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సమాధానం ఇస్తలేడు దానికి. కానీ జనసేన అనునాయులు కార్యకర్తలు, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న జనసేన కార్యకర్తలు బాహాటంగా ఈ మొత్తం బీఆర్ఎస్ను టీఆర్ఎస్ను ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని కేటీఆర్ను కల్వకుంట్ల కవితను అందరినీ విమర్శిస్తున్నారు. నేనేమంటున్నానంటే ఈ విషయంలో కవిత అర్హత ప్రశ్నించాల్సిన అవసరం లేదు, కానీ కవిత మాటలను విమర్శించవచ్చు తప్పు. ఇది సీరియస్ పొలిటీషియన్ కాదు అనడం. పొలిటీషియన్లు అందరూ కూడా పాలిటిక్స్లో ఉండి ప్రజల మీద దోచుకొని కూడబెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేయాలా, లేకుంటే తమ వృత్తిని నమ్ముకోవాలా. మొదటి నుంచి కూడా మనకు పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్. అట్లాగే రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా వరకు ప్రభావం చూపించాడు. 10 సంవత్సరాలు కష్టపడి పార్టీని పెంచి పోషించిండు. ఒక్కడిగా తాను నిలబడ్డాడు. చాలాసార్లు విఫలమైనా సరే, మొదటిసారి అయితే 2014లో కూటమిలో ఉండి పోటీ చేయలేదు, అట్లా నష్టపోయిండు. రెండోసారి కూటమిలో మనకేదైతే 2014లో కూటమిలో లేకుండా నష్టపోయిండు. 2019లో కూటమిలో విచ్ఛిన్నమై అటు బీజేపీకి కాకుండా ఇటు తెలుగుదేశం కాకుండా పోటీ చేసి విడిపోతే చెడిపోతాం సినిమా చూసిండు. కలిసి ఉంటే కలదు సుఖం సినిమా మనకు 2014లో చూస్తే, 2019కి వచ్చే కల్లా విడిపోతే చెడిపోతాం చూశారు. కానీ 2019 కల్లా ఒక దశాబ్దం పాటు పార్టీ నడిపించిన తర్వాత ఆయనకు అనుభవానికి వస్తే తత్వం బోధపడి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు వారికి పార్టీ అనుమతి కూడా తీసుకోకుండా, పార్టీల వ్యక్తులను సంప్రదించకుండా కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడానికి పేరున్నా కూడా ఒక రకంగా చెప్పాలంటే బీజేపీని పసుపచ్చ పార్టీని టీడీపీని ఆరెంజ్ను టీడీపీని పసుపచ్చను కలిపిన ఘనత అయింది. అటుపక్క ఇటుపక్క అధిష్టాన వర్గంతో, ఇటుపక్కనేమో టీడీపీ శ్రేణులతో ఇబ్బంది పడి కూడా తాను నిలబడి గెలిచిండు. 100% స్ట్రైక్ రేట్ సాధించిండు.
కాషాయాన్ని పసుపచ్చని మధ్యన తాను మన ఫెవికాల్ లాగా అతికపోయిండు, అతికే పరిచయం చేసిండు. చివరికి 100% స్ట్రైక్ రేట్తో ఇవాళ కూటమి అధికారంలో తీసుకురావడం ప్రధాన పాత్ర వహించాడు. అందులో డౌట్ లేదు, నో డౌట్. కానీ ఆయన సినిమాలు చేసుకుంటా అంటే సినిమా పొలిటీషియన్ ఇట్లా అవుతారు, సినిమా రంగం నాయకులు రంగు రాసుకున్న రంగుల కళలు కంటున్న వీళ్ళు ఎట్లా అవుతారనే గతంలో ఎన్టీ రామారావు గారు కూడా గతంలో కాంగ్రెస్ అవమానించింది. కానీ ఆయన ముఖ్యమంత్రి 2 సార్లు గెలిచింది కదా. అందుకనే పవన్ కళ్యాణ్ తన పని తాను చేసుకుంటూ తన పనిలో డబ్బు సంపాదించుకొని స్పష్టంగా చెప్పింది పవన్ కళ్యాణ్, నా ఆదాయమే సినిమాలు చేసుకుంటా, ఆడ ఉంటా ఈడ ఉంటా, సినిమాలు చేసుకుంటా రాజకీయాల్లో ఉంటారు. తప్పెట్లయితుంది. చాలామంది పరిశ్రమలు పెట్టిండ్రు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సొంత పరిశ్రమలు లేవా? అట్లాగే ఇటుపక్క చంద్రబాబు నాయుడుకి సొంత పరిశ్రమ, సొంత హెరిటేజ్ లాంటి కంపెనీలు లేవా? కనుక ఎవరి ఆదాయాలను వాడు చూసుకుంటారు. సినిమా తన బహిరంగంగా అందరికీ తెలిసింది. కనీసం ఆ వ్యాపారాలను వాటిని కప్పిపుచ్చవచ్చు వాడు మిగతా రాజకీయ నాయకులు. కనుక ఇవాళ ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు అనే కామెంట్ను ఆమె వెనక్కి తీసుకోవాలి. ఏది కల్వకుంట్ల కవిత. దురదృష్టవశాత్తు అంటే మనకు అన్ఫార్చునేట్లీ ఈ డిప్యూటీ సీఎం అయిండు అనేది కూడా వెనక్కి తీసుకోవాలి, తప్పు అంటున్నాను. కానీ ఆ మాట అన్నది కనుక ఆమెను వ్యక్తిత్వ హననం చేసి వ్యక్తిగా మారిస్తే కష్టం. అంటే నాలాంటి వాడు కూడా అంటున్నాడు కదా, ఏమంటున్నాడు, పవన్ కళ్యాణ్ లాంటి వాడు కూడా మరి లిక్కర్ కుంభకోణాలు చేయాలన్నా ఏం చేయాలి? సీరియస్ పొలిటీషియన్ అంటే ఏం చేయాలి? అంటే వేరే మార్గాల్లో సంపాదించుకోవద్దా? ప్రజలను నెత్తికొట్టే సంపాదించుకుని రాజకీయాలు కావాలని అప్పుడే సీరియస్ పొలిటీషియన్ అంటాడు అనే మాట కూడా వస్తుంది. కనుక ఒకటంటే 4 ఎదురొస్తాయి. ఒకవేళ అటు చూపెడితే 4 వేలు వెనక్కి తిరిగి చూపెడతాయి. కనుక ఇప్పటికైనా సరే మనం కల్వకుంట్ల కవిత పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఒకటి. రెండవది, విధానపరంగా విమర్శిస్తే తప్పలేదు. విధానపరంగా గతంలో దక్షిణ భారతదేశం విడిపోతుంది అన్న ఆ మాట ఏదైతే అన్నాడో, ఇప్పుడు ఇవాళ కూటమిలో రాగానే పూర్తిగా చల్లబడ్డాడు అనే మాట నిజమే, కరెక్ట్. అటువంటి వాటిని విమర్శించండి. హిందీ భాష విషయం రుద్దడంలో కానీ, దక్షిణ ఉత్తర భారతదేశంలో తేడాను డిలిమిటేషన్తో సహా అన్ని ఎండగట్టిన పవన్ కళ్యాణ్ ఇవాళ మాట మార్చి కూటమిలో ఉండడం వల్ల మాట మార్చలే కదా, తగ్గిండు. ఎందుకు తగ్గిండు అని ప్రశ్నించండి, తప్పులేదు. కానీ ఆ మాట ప్రశ్నించకుండా ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు, ఆయన అన్ఫార్చునేట్ డిప్యూటీ సీఎం అయింది అనే మాటను మాత్రం కల్వకుంట్ల కవిత అనడం సరైనది కాదు. ఒక మంచి ప్రజాదరణ నాయకుడిని ఇట్లా విమర్శిస్తే ఉల్టా అట్నుంచి కూడా మరి చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కనుక కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కల్పించుకోవద్దని ఎవరన్నారు? ఈమె మామూలు ఎమ్మెల్సీ అని కూడా ఎవరన్నారు? ఒక పౌరురాలుగా, ఒక భారతదేశ పౌరురాలుగా ఇంకొక రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ విమర్శించడం కూడా తప్పు కాదు. కానీ ఆ విమర్శ ఏందో వ్యక్తిగతంగా ఉండడం తప్పు. కనుక ఈ రెండింటిని వెనక్కి తీసుకోవాలి. అట్లాగే జనసేన నాయకులు కూడా గతంలో లోకేష్ సీఎం అవుతాడు, మన డిప్యూటీ సీఎం చేస్తామంటే మేము సీఎం అవుతామని వీరావేశంతో ప్రదర్శించారు. స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపిస్తున్న జనసేన సైనికులు కూడా తగ్గాల్సిన అవసరం ఉన్నది. పెద్దవాళ్ళ మధ్యన ఆవులు కొట్లాడుకుంటే లేగదూడ కాలు విన్నట్టు వీళ్ళు కూడా ఆ పని చేయకుండా ఉంటే మంచిది. సమయం పాటించాలి ఇరు వర్గాలని కోరుతున్నాను. నమస్కారం.